సో కెమెరాకి పవర్ ఇవ్వడానికి ఇక్కడ బ్యాటరీ ఉంటుంది అండ్ ఇటువైపు సేవ్ చేయడానికి డేటా సేవ్ చేసుకోవడానికి మెమరీ కార్డ్స్, ఇక్కడ మెమరీ కార్డ్ స్లాట్ ఉంటుంది. కెమెరా అండ్ ఇట్స్ పార్ట్స్ గురించి తెలుసుకోవడానికి చివరి వరకు చూడండి. First of all, who is this fucking idiot? Well, I'm Steven V. Prasad and I love filmmaking. I've been learning it. I would like to share the knowledge which I've been learning. So come join me, let's learn and grow together. నేను రీసెంట్గా వాట్సాప్ అండ్ టెక్స్టింగ్ కమ్యూనిటీ ఒకటి స్టార్ట్ చేశాను. సో దాని నెంబర్ వచ్చేసి 901021021026. సో మీరు దీనికి టెక్స్ట్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు కెమెరా చూస్తున్నారు. సో ఇది ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి చూద్దాం. ఈ ముందున్న వాటిని లెన్స్ అంటారు. సో ఒక ఇమేజ్, మీరు ఒక ఫోటో తీస్తున్నప్పుడు ఆ ఇమేజ్ ఫస్ట్ ఈ లెన్స్ నుంచి ఎంటర్ అయ్యి ఇక్కడ అపెచర్ అని ఒకటి ఉంటుంది, అక్కడ నుండి షట్టర్కి ఎంటర్ అవుతుంది. సో షట్టర్ నుండి సెన్సార్ మీదకి, సో సెన్సార్ మీద నుంచి మెమరీ కార్డ్లోకి సేవ్ అవుతుంది. ఇది ప్రాసెస్. దీన్ని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఫస్ట్ లెన్స్, తర్వాత షట్టర్, తర్వాత సెన్సార్ మీద నుంచి సేవ్ అవుతుంది మెమరీ కార్డ్లోకి. ఇది ప్రాసెస్. సో కెమెరాకి పవర్ ఇవ్వడానికి ఇక్కడ బ్యాటరీ ఉంటుంది అండ్ ఇటువైపు సేవ్ చేయడానికి డేటా సేవ్ చేసుకోవడానికి మెమరీ కార్డ్స్, ఇక్కడ మెమరీ కార్డ్ స్లాట్ ఉంటుంది. సో మనం లెన్స్ని రిమూవ్ చేసి ఇంకొక లెన్స్ పెట్టాలన్నప్పుడు అన్ని కెమెరాస్ కూడా ఇంటర్చేంజబుల్ లెన్స్ అంటూ ఉండవు. అంటే ఇంటర్చేంజబుల్ అంటే లెన్స్ తీసి వేరే లెన్స్ పెట్టుకునేటట్టు అనుకూలంగా ఉండేదని ఇంటర్చేంజబుల్ లెన్స్ అంటారు. దాదాపుగా డిఎస్ఎల్ఆర్ క్యామ్స్ కానీ మిర్రర్లెస్ క్యామ్స్లో కానీ మనకి ఇలా ప్రొఫెషనల్ క్యామ్స్లో లెన్స్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఒక బిగినర్ క్యామ్స్ కానీ మామూలు క్యామ్స్లో ఆ అవకాశం ఉండదు. సో మనకు ఆ లెన్స్ చేంజ్ చేయాలంటే కెమెరా పక్కన ఉన్న ఈ బటన్ మీరు చూస్తున్నారు కదా, ఈ బటన్ని ప్రెస్ చేసేసి రొటేట్ చేస్తున్నప్పుడు మనకు లెన్స్ తీసేయచ్చు. సో లెన్స్ పెడుతున్నప్పుడు మార్కర్స్ ఉంటాయి. సో ఆ మార్కర్స్ రెండు కూడా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని మనం మళ్ళీ రొటేట్ చేస్తే లాక్ అయిపోతుంది లెన్స్. సో ఒక టిక్ అండ్ సౌండ్ వస్తుంది. సో ఆ సౌండ్ వచ్చిందంటే మనకు ఆ లెన్స్ లాక్ అయినట్టు మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న దాన్ని వ్యూ ఫైండర్ అంటారు. అంటే ఇమేజ్ని అక్కడ బయట అవతల ఉన్న ఇమేజ్ని చూడడానికి ఇది యూజ్ అవుతుంది. అలానే ఇదే ఇమేజ్ మనకు స్క్రీన్ మీద కూడా కనబడుతుంది. సో స్క్రీన్ మీద చూడొచ్చు, అలానే ఈ వ్యూ ఫైండర్లో కూడా చూడొచ్చు. మొబైల్ని మీరు ఎలా ఆపరేట్ చేస్తారో అలానే మనకు ఈ కెమెరా మెనూ కూడా అలానే ఉంటుంది. సో ఈ కెమెరాలో ఉన్న మెనూ డీటెయిల్స్ అని కూడా స్క్రీన్ మీద ఇలా కనబడుతూ ఉంటాయి. దట్స్ ఇట్. ఒకసారి మనం చిన్న రిక్యాప్ చేసుకుందాం. సో కెమెరా ఇది. సో కెమెరాకి లెన్సెస్ ఉంటాయి, అలాగే కెమెరాకు పవర్ ఇవ్వడానికి బ్యాటరీ ఉంటుంది. సో కెమెరా ఏదైతే డేటాను స్టోర్ చేయడానికి మనకు మెమరీ కార్డ్ ఉంటుంది. కెమెరా ఇలా ఉంటుంది. సో కెమెరా ఎలా వర్క్ చేస్తుందంటే ఫస్ట్ మనకి ఇమేజ్ లెన్స్ నుంచి ఎంటర్ అయ్యి తర్వాత షట్టర్ దగ్గర నుంచి సెన్సార్ మీద నుంచి మనకు మెమరీ కార్డ్లోకి సేవ్ అవుతుంది. ఇది బేసిక్ ప్రాసెస్. సో దట్స్ ఇట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లైక్ చేసుకోండి. బట్ ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. సో దిస్ ఇస్ స్టీవెన్ వి ప్రసాద్. ఐ విల్ సీ యూ సూన్.